సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. బుద్ధిస్ట్ స్పిరిచువల్ లీడర్ దలైలామాకి అమెరికాకి సంబంధించి గ్రామీ అవార్డు వచ్చింది. ముందుగా బెస్ట్ ఆర్టిస్టులకి, బెస్ట్ మ్యూజిషియన్స్కి గ్రామీ అవార్డు ఇస్తారు. మరి దలైలామా గారికి ఎందుకు ఇచ్చారు? ఆయన ఒక అద్భుతమైన ఆడియో బుక్ రిలీజ్ చేశారు. పీస్, కంపాషన్, లవ్ వీటన్నిటి మీద. ఆడియో బుక్ పేరు మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ అని చెప్పి. సాధారణంగా మ్యూజిషియన్స్కి ఇస్తారనమాట. కానీ ఆయన ఆడియో బుక్ రికార్డ్ చేసి జనమందరికీ శాంతి చెప్పినందుకు, ప్రపంచానికి ఒక సుస్థిరత గురించి చెప్పినందుకు ఆయనకి గ్రామీ అవార్డు వచ్చిందనమాట. నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో దలైలామా గారికి ఈ గ్రామీ అవార్డు వచ్చింది. దలైలామా టిబెటియన్ బుద్ధిస్టులకి స్పిరిచువల్ గురువు. ఇప్పుడున్న దలైలామా 14వ దలైలామా. అసలు ఈ దలైలామా పొజిషన్ ఎలా వస్తుంది? ప్రస్తుతం ఉన్న దలైలామా వయసు దాదాపు 90 సంవత్సరాలు. ఈయన చనిపోయిన తర్వాత కొత్త దలైలామా తిరిగి పుడతారా పుట్రా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. ఒక ట్రస్ట్ ఉందన్నమాట, గార్డెన్ ఫోర్డ్రాంగ్ అని చెప్పి, దలైలామా అపాయింట్మెంట్ సంబంధించి, దలైలామా వ్యవహారాలకు సంబంధించి ట్రస్ట్. ఆ ట్రస్ట్కి కంప్లీట్గా అథారిటీ ఉంది. నెక్స్ట్ దలైలామాని రీఇన్కార్నేషన్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలో బయట చైనీస్ గవర్నమెంట్ కానీ ఎవరికి హక్కు లేదని చెప్పి దలైలామా ప్రకటన చేశారు. అంటే చైనా పేరు వాడకుండా చేశారనమాట. మనకు తెలుసు టిబెట్ని చైనా ఆక్యుపై చేస్తుంది. ఆ టైంలో దలైలామా దాదాపు తప్పించుకుని భారతదేశానికి వచ్చారు. ప్రస్తుతం దలైలామా 14వ దలైలామా హిమాచల్ ప్రదేశ్లోని ధరంశాల అనే ఒక చిన్న హిల్ స్టేషన్ నుంచి తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారనమాట. టిబెటియన్ బుద్ధిస్టులకి ఆయన పొలిటికల్ మరియు స్పిరిచువల్ గురువు అని చెప్పొచ్చు. చైనా వాళ్ళు 2007లోనే దలైలామాకు సంబంధించి ఒక లా తీసుకొచ్చారు. భవిష్యత్తులో కొత్త దలైలామా వస్తే దానికి సంబంధించి చైనీస్ లాస్, రెగ్యులేషన్స్, రిలీజియస్ రిచువల్స్ అండ్ హిస్టారికల్ కన్వెన్షన్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలని చెప్పి. అయితే నెక్స్ట్ ఇన్కార్నేషన్ కొత్తగా దలైలామా ఎక్కడ పుడతారు అనే దాని మీద ఖచ్చితంగా ఫ్రీ వరల్డ్లో పుడతారు, చైనాలో మాత్రం పుట్టరని చెప్పి ప్రస్తుతం ఉన్న దలైలామా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే పుస్తకం మార్చి 2025లో రిలీజ్ అయింది. దానిలో ఆయన రాశారనమాట. ఖచ్చితంగా కొత్త దలైలామా ఫ్రీ వరల్డ్లో పుడతారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి నెక్స్ట్ అంటే ఈయన చనిపోయిన తర్వాత 15th దలైలామా ఎక్కడి నుంచి పుడతారనే దాని మీద అప్పుడు అన్వేషణ స్టార్ట్ అవుద్ది అనమాట. సాధారణంగా ఉన్న దలైలామా చనిపోయిన తర్వాత అన్వేషణ స్టార్ట్ అవుద్ది. ఉదాహరణకి ప్రస్తుతం దలైలామాని ఆయనకి 2 సంవత్సరాల వయసులో ఆయన దలైలామాగా గుర్తించారనమాట. సో 1935లో 2 సంవత్సరాలు ఉన్న ఈ అబ్బాయిని దలైలామాగా అప్పట్లో గుర్తించారనమాట. దలైలామా చనిపోయినప్పుడు ఆయన తల ఏ డైరెక్షన్లో ఉందో ఫస్ట్ ఆ డైరెక్షన్లో నెక్స్ట్ దలైలామా పుడతారని నమ్ముతారు. అదేవిధంగా ఆయన క్రీమేషన్ అప్పుడు ఆ స్మోక్ ఏదైతే చనిపోయినప్పుడు ఆయన క్రీమేషన్ చేస్తారో దానిలో ఆ పొగ, ఆ నిప్పు ఎటువైపు వెళ్తుంది, ఆ పొగ ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద, ఆ గాలి ఏ వైపు వీస్తుంది అనే దాని మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ తర్వాత లామాలందరూ కూడా చాలా సీనియర్ లామాలు అనమాట. టిబెట్లో లామో లక్సో లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ దగ్గర కూర్చుని సీనియర్ లామాలు మెడిటేషన్ చేస్తారు. ఆ మెడిటేషన్స్లో వాళ్ళకు కొన్ని డివైన్ విజన్స్ వస్తాయంట. అంటే దేవుడు వాళ్ళకు కొన్ని తెలియపరుస్తాడు. దాని ప్రకారం పిల్లలు ఎత్తుక్కుంటూ వెళ్తారనమాట. ప్రస్తుతం ఉన్న దలైలామాని 2 సంవత్సరాల వయసులో పాత దలైలామా అంటే అంతకుముందున్న 12వ దలైలామా వస్తువులను ఎక్కడేస్తే ఇవి నావే అని ఆయన లాక్కున్నాడంట. దాంతో ఈయనే నెక్స్ట్ దలైలామాని గుర్తించి ఈ చిన్న బాబుని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఇప్పుడు ఆయన స్పిరిచువల్ లీడర్ అయిపోయారు గత 90 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎవరైతే తీసుకొస్తారో అలా దలైలామాని ఎతికి చిన్న బాబుని పట్టుకొస్తారో వాళ్ళకి బుద్ధిస్ట్ ఫిలాసఫీస్, స్క్రిప్చర్స్, లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అంటే దలైలామాగా ఒక చిన్న బాబుని సెలెక్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని టిబెటియన్ బుద్ధిజంకి స్పిరిచువల్ గురువు మరియు పొలిటికల్ గురువుగా నిలుపుతారనమాట. ఇది ఒక ప్రాసెస్. అయితే దలైలామా మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతారా లేదా ఈయన చనిపోయిన తర్వాత అంటే ప్రస్తుతం దలైలామా ఖచ్చితంగా పుడతారు. కానీ పుడితే మాత్రం చైనాలో పుట్టరు, ఫ్రీ వరల్డ్లో పుడతారని చెప్పి ఆయన చెప్తున్నట్టు తెలుస్తోంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.